పశ్చిమ బెంగాల్లో 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండో ఫేజ్లో అవకతవకలు జరిగిన 2 నియోజకవర్గాల్లోని 15 చోట్ల ఈసీ మళ్లీ పోలింగ్ నిర్వహిస్తోంది. మగ్రహత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ సెంటర్లు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికల్లో దాదాపు 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. 15 చోట్ల అయితే మాత్రం రీపోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఆ రెండో దఫాలో కొన్ని చోట్ల చెదురుముదురు ఘటన జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది మరొకసారి రీపోలింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 29వ తేదీన జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా కొన్ని చోట్ల అవకతవకలు, హింసాత్మక ఘటనలు, తర్వాత ఇక్కడ ట్యాంపరింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ చాలా కీలకంగా 15 కేంద్రాలు ఇక్కడ ఈరోజు రీపోలింగ్ కూడా ఆదేశాలు నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. దీనితో ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా బారులు తీరినటువంటి ప్రజలని చెప్పవచ్చు. దాదాపు మనకు ఇక్కడ డైమండ్ హార్బర్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉండేటటువంటి నియోజకవర్గం. ఇందులో 4 పోలింగ్ కేంద్రాలకు దాదాపు 7 గంటల నుంచి కూడా ఏదైతే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు మనకు ఇక్కడ మరొక 11 ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అది మహాగ్రాత్ అన్నటువంటిది దాదాపు మనకు వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు. చాలా మటుకు కూడా ఇవంతా కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి ఇప్పటికే కూడా ఇక్కడ ర్యాపిడ్ ఫోర్స్ యాక్షన్ కూడా మొత్తం అంతా ఇప్పుడు టీం రాత్రి నుంచి కూడా పహరా కాస్తున్నటువంటిది. మరొకసారి ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఫోర్స్ కి సంబంధించినటువంటిది అంశం అనుకోవచ్చు. అటు ఈవీఎంల దగ్గర కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రం రీపోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ డైమండ్ హార్బర్ అన్నది పల్తాహా తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా దాదాపు మనకు ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సింగం ప్రత్యేకంగా ఈ ప్రాంతాలపై డైమండ్ హార్బర్ కి సంబంధించినటువంటిది క్రియాశీలక ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఫోర్స్ ని కూడా దించారు. ఎందుకంటే గతంలో 29వ తేదీన జరిగినటువంటి ప్రాంతాల్లో పల్తాహా ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలను మరొకసారి కూడా పునరావృతం కాకుండా ఇక్కడ స్పెషల్ ఫోర్స్ ని కూడా దింపడం జరిగింది. దగ్గర ఉండి ఇక్కడ అజయ్ పాల్ శర్మ చాలా క్రియాశీలకంగా కూడా ఫోర్స్ అంతటిని కూడా ఈ 15 కేంద్రాల్లో కూడా ర్యాపిడ్ ఫోర్స్ ని కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రం ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అంటే 9 గంటలకు ఏదైతే ఎన్నికల కమిషన్ అధికారికంగా పర్సంటేజ్ ని కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ అవకతవకలు జరగకుండా ఒకవైపు చర్యలు తీసుకునే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా దీనిపై ఒకవైపు అంటే కీలకంగా కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరొకటి ఇటు మమతా బెనర్జీ నిన్న సాయంత్రం కూడా అటు టీఎంసీకి సంబంధించినటువంటి అభిషేక్ బెనర్జీ చాలా కీలకమైనటువంటి నేతలతో కూడా కీలక వర్చువల్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ రోజు పోలింగ్ జరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఎక్కడ కూడా అటు బీజేపీ అనుకోవచ్చు, అటు కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడులు ప్రతి దాడులకు కూడా వ్యూహరచనతో ముందుకు వెళ్లే విధంగా ఈవీఎంలో ఏదైతే ట్యాంపరింగ్ జరుగుతున్నటువంటి అంశాలపై కూడా బీజేపీ లేవనెత్తుతున్న అంశాలు మరొకసారి పునరావృతం కాకుండా ఇటు తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా వ్యూహరచనతో ముందుకు వెళ్తుంది. కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజు జరిగేటటువంటి పోలింగ్ కేంద్రాలు చాలా టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేసినటువంటి దాడులు ప్రతి దాడులు జరిగినటువంటి ప్రదేశాలే కావడంతో ఈ ఒకవైపు మరొకవైపు యాక్షన్ ఫోర్స్ కూడా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తర్వాత సిఆర్పీఎఫ్ జవాన్ల అట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజు పోలింగ్. ఎల్లుండి 4వ తేదీన పోలింగ్ కి సంబంధించినటువంటిది పశ్చిమ బెంగాల్ రిజల్ట్ కి సంబంధించి కూడా చాలా కీలకంగా ఈరోజు సుప్రీంకోర్టులో దీనిపై కూడా విచారణ కూడా కొద్దిసేపట్లో జరగనుంది. అంటే ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు దీంట్లో విధులు నిర్వహించే విధంగా ఏదైతే హైకోర్టు
విచారణ చేపట్టే విధంగా సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు రానుంది. కానీ చాలా క్రియాశీలకంగా ఒకవైపు రీపోలింగ్, మరొక వైపు సుప్రీంకోర్టు విచారణ, ఎల్లుండి 4వ తేదీన జరిగేటటువంటి ఫలితాలపై కూడా ఉత్కంఠతో పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ కళ.